నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కువైట్లోని ప్రవాసులు శుభవార్త చెప్పింది. కువైట్ దేశంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల దృష్ట్యా విజిట్ వీసాలపైన ఉన్నవారికి మరియు విదేశాలలో చిక్కుకుపోయిన ప్రవాసులకు ఊరటనిస్తూ కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కువైట్లో ఉండి గడువు ముగిసినా లేదా ముగియనున్న అన్ని రకాల విజిట్ ఎంట్రీ వీసాల గడువును 1 నెల పాటు పొడిగించారు. ఈ గడువు ఫిబ్రవరి 28, 2026 శనివారం నుంచి అమల్లోకి వచ్చిందని చెప్పేసి ఈ పొడిగింపు ప్రక్రియ ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్గా జరుగుతుంది. దీనికోసం రెసిడెన్సీ అఫైర్స్ కార్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. ఈ పొడిగింపు కాలానికి ఎలాంటి అదనపు ఫీజులు లేదా జరిమానాలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పి కువైట్ ప్రభుత్వం స్పష్టం చేసింది. కువైట్ దేశం బయట ఉన్న ఎవరైతే విదేశాలలో మరియు ఇండియాలో ఉండిపోయి గడువు ముగిసిపోయి తిరిగి రాలేకపోతూ ఉన్న ప్రవాసులకు ఆటోమేటిక్గా 3 నెలల పర్మిట్ మంజూరు చేయబడుతుందని చెప్పి దీనికి కూడా ఎటువంటి రుసుము లేదా ఫీజు ఉండదని చెప్పేసి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఈ గడువును మరింత పొడిగించే అవకాశం ఉందని చెప్పి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కాబట్టి కువైట్లో మనం చూసుకుంటే ఎంట్రీ వీసాలు కావచ్చు, విజిట్ వీసాలు కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క గడువు వీసా గడువు ముగిసింది కాబట్టి వీసా గడువునైతే 1 నెల రోజులైతే ఆటోమేటిక్గా పెంచారు. అలాగే కువైట్ దేశం బయట ఉన్నవారు ఎవరైతే ఉన్నారో చాలామంది సాఫర్కు వెళ్ళి ఉంటారు, కొత్త వీసా తీసుకొని ఉంటారు కదా, అటువంటి వారికి 3 నెలల గడువు పెంచుతూ అయితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వీసా గడువు ముగిసిపోయినా సరే కానీ వాళ్ళకు 3 నెలల టైం ఇవ్వబడుతుందని చెప్పి ఆ 3 నెలల లోపు మళ్ళీ వాళ్ళు కువైట్కి రావచ్చు. అలాగే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాబోయే రోజుల్లో ఈ గడువును మరింత పొడిగించే అవకాశం ఉందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఇందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.